హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నేనైతే ఎక్కువ మసాలాలు ఏమి వేసి వండలేదు, ప్లెయిన్గా వండాను. ఇది చూడండి కర్రీ, మీరు ఒకసారి ట్రై చేయండి. సరిపడా వాటర్ పోసాను, ఒక గ్లాసుడన్ని. కొంచెం పప్పులు ఉడకాలి కదా, అందుకని ఆ మాత్రం కొంచెం ములిగేటట్టు వేసాను. ఇంకా కాసేపు మనం మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇక కుక్కర్లో వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే మళ్ళీ చాలా ఉడికిపోతే బాగోదని నేను మామూలుగా కడాయిలో వేసాను. మరి నీదురు లెక్క అయిపోతే కూడా బాగోదు కదా. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఉల్లిగడ్డ శనగపప్పు కర్రీ. ఏ కూరగాయలు లేనప్పుడు ఎక్కువ శాతం నేను ఇదే వండుతుంటా. కూరగాయలు ఇంట్లో లేవనుకో, ఇంకా అటు ఇటు చూస్తే ఇక డబ్బాల్లో ఏ పప్పు ఉందా అని చూస్తా. కొంచెం ధనియాల పొడి, పావు టీ స్పూన్ అంత. కర్రీ చక్కగా దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర పైనుంచి కొంచెం అంతా జల్లుకొని, ఏ కర్రీలోనైనా కొత్తిమీర వేసుకుంటే బాగుంటాయి. కొత్తిమీర స్మెల్ బాగుంటుంది కదా, కర్రీ టేస్ట్ ఇంకా మనకి చాలా సూపర్ వచ్చేస్తుంది. ఇక ఓన్లీ చికెన్లోనే వేయాలని ఏం లేదు, అన్ని కూరల్లో అంటే వేసుకోవచ్చు. కర్రీ మనకు రెడీ అయిపోయింది చూడండి, పప్పులు. అదే కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే మనకు చాలా మెత్తగా అయిపోతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి.